అక్కడ ఫెయిల్ అయిన సీన్ ఏదో మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేసి మన డైరెక్షన్ అంటారా? ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జోనర్స్ వేరు, నేను చేస్తున్న సినిమాలు కూడా వేరే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను ఎక్కడ చేయలేదు. నేను రైటింగ్ చేసిన సినిమా జోనర్లో, అదే జోనర్లో నేను చేసుంటే మేబీ అది మీరు అడిగిన దానికి లింక్ దొరుకుండేది. బట్ ఎక్కడ కూడా ఆ సిమిలర్ సినిమా నేను చేయలేకపోయాను. ఓకే ఓకే, ఆ ఛాన్స్ ఎక్కడ రాలా. బట్ మేబీ ఒకటి ఆగడు సినిమాకి సెకండ్ హాఫ్ మీద చిన్న డిస్కషన్ జరిగింది వైట్ల గారితో. నేను అప్పుడు పటాస్ సినిమా జరుగుతుండేది నాది. నేను పటాస్ టైప్ ఆఫ్ సెకండ్ హాఫ్ వెళ్దామా అని చెప్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అప్పుడు సెకండ్ హాఫ్ మీరు ఆగడు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది. మీకు పటాస్ సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ అండ్ హీరోయిజంతో వెళ్ళింది. సో అట్లా చెప్దామా అనుకున్నాను నేను, ఎందుకంటే నా డైరెక్షన్ సినిమా ఇది. అట్ ది సేమ్ టైం అది సీను వైట్ల గారు బిలీవ్ చేసిన ఫార్మేట్ అది. సో ఆ చిన్న దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్దాం అనుకునే లోపు వైట్ల గారు ఏంటంటే అది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసాం. వర్క్ స్టార్ట్ చేసాక ఆయన కూడా ఆ ఫార్మేట్కే వెళ్దాం అని చెప్పడంతో మేము అదే బిలీవ్ చేసి వర్క్ చేసాం ఆ సినిమాకి. సో మేబీ నేను ఒకవేళ ఆయనతో డిస్కస్ చేసి ఉన్నా, నేను ఓపెన్ అయి ఉన్నా, మేబీ పటాస్ సెకండ్ హాఫ్ ఆగడేదేమో. అది తెలియలా, అంటే ఆ టైం లేకపోవటం. బేసిక్గా ఆ స్క్రిప్టింగ్లోకి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాం. సో ఆగడు దాంట్లో ఆ టైం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్, టు బీ ఫ్రాంక్. నేను డైలాగ్స్ సైడ్, స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. సో వైట్ల గారుతో పాటు నేను ఉపేంద్ర అని ఇంకో అబ్బాయి చేశాం. సో ఫస్ట్ హాఫ్ త్రూ అవుట్ చేశాను. సెకండ్ హాఫ్ నేను మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో డైరెక్షన్ అది ఓకే అయిపోయింది అప్పటికి. సో రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి నాకు. నేను అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వైట్ల గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఏమైనా నువ్వు నాకు సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్ళిపోయావు, నేను అంత చూస్తాను సరదాగా అంటుంటారు. సో నేను పూర్తి టైం స్పెండ్ చేయలేకపోయాను. సో అదొక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను నేను. మేబీ వైట్ల గారికి అప్పుడు నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా బాగుండేదేమో. యాజ్ ఎ రైటర్గా నేను ఆ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెకండ్ హాఫ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అది నేను అనేది అదే ఏంటి మామూలుగా ఒక రైటర్గా మీరు ఫుల్ ఎఫర్ట్ పెడతారు ఏదైనా సినిమాకి, మీరు డైరెక్షన్ చేయని దానికి చేస్తున్నప్పుడు మీకు దాని ఒక నమ్మకం ఉంటుంది, ఈ సినిమా బాగుంటుంది ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. అది ఎందుకు అంటే అది మీరు రాసిందే, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తుంది కూడా మీరు రాసిందే. ఎక్కడ తేడా కొట్టి అవి ఫెయిల్ అయినాయి అనుకుంటారు కొన్ని సినిమాలు మీరు చేసినవి రైటర్గా అంటే రైటర్గా ఉన్నప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మీ రచననే కాబట్టి అది మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడ అనిల్ రావిపూడి తేడా ఏంటి, ఇక్కడ అనిల్ రావిపూడి డైరెక్టర్గా రైటర్గా కన్విక్షన్ అంటే ఇప్పుడు రాసిన సీన్స్ని ఆ డైరెక్టర్ ఎలా తీసుకుంటున్నారు, ఆ డైరెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దాన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు, అది ఎంతవరకు ఆడియన్స్ వరకు వెళ్తుంది. సో కందిరిగ్ అనే సినిమాకి నేను రైటర్గా వర్క్ చేశాను. సో ఆ సినిమాని నేను బిలీవ్ చేసిన దానికంటే వాసు గారు 100 రెట్లు బిలీవ్ చేశారు. సో అందుకే ఆ సినిమా రిజల్ట్ మీకు చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆ టైమింగ్, కామెడీ టైమింగ్, మేము పోటాపోటీగా పంచులు మాట్లాడేవాడిని, నేను ఎక్కువ మాట్లాడేవాడిని, వాసు గారు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో బాగా ఎంకరేజ్ చేశారు వాసు గారు నన్ను. సో అది వర్క్ అయింది. అదే మీరు ఇంకో సినిమాకి వస్తే మసాలా సినిమా, దానికి డైలాగ్స్ రాశాను నేను, మరి అది వర్క్ కాలేదు. దాని యాజ్ ఇట్ ఈజ్ మేము హిందీ దాని ప్రకారం వెళ్ళిపోయాం. మేము దాన్ని ఏదైనా తెలుగు నేటివిటీకి మార్చున్నా, ఇంకొన్ని చేంజెస్ చేసున్నా. ఇప్పుడు రామ్ది చిన్న ఆ యాంగిల్ చేశారు దాంట్లో. సో అట్లా ఏదైనా కొంచెం మేము లిబర్టీ తీసుకొని చేస్తున్నా మేబీ వేరేలా ఉండేదేమో. సో అది రీమేక్ కాబట్టి బోల్ బచ్చన్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళాం. సో డైలాగ్ టు డైలాగ్ కొన్ని నేను ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేయగలిగాను. నేను వెంకటేష్ గారు మాట్లాడే ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే మార్చగలిగాను. మిగతా కొంచెం 80% ఆ కంటెంట్నే ఫాలో అయ్యాను. సో అక్కడ అది చేస్తున్నప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎలా అనిపించేది, ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ నడుస్తుందనే ఉందా? అంటే వెంకటేష్ గారిది ఎంటర్టైన్మెంట్ టైమింగ్, రామ్ది బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి చేసేటప్పుడు నమ్మి చేస్తాం, ఇది ఆడితే బాగుండనే పని చేస్తాం. ఇది ఆడదు అనేది మన జడ్జిమెంట్ అనేది బిగినింగ్లో తెలుస్తుంది, ఆ కథ విన్నప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు. లేదంటే ఎండ్ ఆడియన్స్ వచ్చాక తెలుసు, సినిమా మొత్తం చూశాక తెలుస్తుంది. వర్క్ చేసే ప్రాసెస్లో మనకు తెలియదు. కొన్ని సినిమాలు తెలిసిపోతాయి కదా, ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఇది పొద్దురా ఏదో చేస్తాను మనం బిలీవ్ చేసేస్తాం మనకు తెలియకుండానే. మనం వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ఓన్ చేసుకుంటున్నాం, ఇది బతుకుద్దులే, ఇది ఏదైనా వర్క్ అవుద్దులే అని తెలియకుండా మనమే మోసం చేసుకుంటాం మనం. లేకపోతే అందరూ 100% సక్సెస్ రేట్ ఉంటుందిగా, ఎందుకు 100లో 20 హిట్లు 15 హిట్లు ఉంటుంది. సో డెఫినెట్గా మనం ఇది బాగుంటుందని తెలిసాక ఎక్కడో చోట దాన్ని ఓన్ చేసుకొని ఇది బాగుంటుందని నమ్మి, అరే భలే ఉంటుందని నమ్మి మనమే ఇది వెళ్ళిపోతాం. మళ్ళీ ఫైనల్గా అరే మనం ఫస్ట్ అనుకున్నాం అదే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్లో తెలియకుండా బిలీవ్ చేసేస్తాం మనం. యాక్చువల్గా నాకు మసాలా సినిమా
సురేష్ బాబు గారు ఫోన్ చేసి నన్ను డైరెక్ట్ చేయమన్నారు ఆ సినిమా రీమేక్. ఇద్దరు వెంకటేష్ మసాలా ఎవరైనా డైరెక్టర్? మసాలా విజయ్ భాస్కర్ గారు చేశారు. విజయ్ భాస్కర్ సో ఆ సినిమా చేయమనగానే ఫస్ట్ అటెంప్ట్ అయ్యాను నేను. సో వెంకటేష్ గారు రామ్ అప్పుడు మల్టీ స్టార్, ఆ రోజుల్లో మల్టీ స్టార్ బాగుంటుందేమో అని చెప్పి బోల్ బచ్చన్ చూశాను నేను. బోల్ బచ్చన్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ, నేను అలాంటి కంటెంట్తో వెళ్ళకూడదని నేను ఫిక్స్ అయ్యాను. అంటే కామెడీ ఇది చెయ్యాలి, బట్ నాకేంటంటే ఒక యాక్షన్ టింజ్తో వెళ్దాం అనేది నా కోరిక. ఈ విషయం విజయ్ భాస్కర్ గారు తెలుసా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని? అంటే తెలిసి ఉండకపోవచ్చు మేబీ. నాకు సురేష్ బాబు గారు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడారు. రవికిషోర్ గారికి తెలుసు అనుకుంటా. సో మ్యాక్స్ అప్పుడు ఆ తర్వాత ఇక భాస్కర్ గారిని అప్రోచ్ అయ్యాక నేను రవికిషోర్ గారు నాకు బాగా యాక్సెస్. ఆయనకంటే ముందు మిమ్మల్ని అడిగారు? ఆయనకంటే ముందు, విజయ్ భాస్కర్ గారు రాక ముందు. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత భాస్కర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఓకే ఓకే. సో అండ్ వాళ్ళతో ఇప్పుడు మీరు వర్క్ చేసిన రైటర్గా వర్క్ చేసిన డైరెక్టర్స్తో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? లైక్ శ్రీను వైట్ల గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటి అన్నడు సడన్గా స్టార్ అయిపోయాడు, ఎలా ఉంటుంది రియాక్షన్? దే ఆర్ వెరీ హ్యాపీ అండి. నేను ఒక 1.5 year బ్యాక్ శ్రీను వైట్ల గారిని కలిసాను. అంటే బిఫోర్ ఆఫ్టర్ రాజా ది గ్రేట్ కలిశాను, ఓ పార్టీలో కలిశాను. డి ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా చేయి పట్టుకొని చాలా క్లోజ్గా హ్యాపీగా మాట్లాడారు. ఎక్కడా కూడా ఇది లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ నేనేంటో తెలుసు. సో నా పని అంటే నేను చూసుకొని వెళ్తా. సో వైట్ల గారి దగ్గరికి నుంచి మాట్లాడాక వెళ్ళి వైట్ల గారి గురించి బ్యాడ్గా మాట్లాడటం, లేకపోతే ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ బ్యాడ్గా మాట్లాడటం, అసలు ఇది తెలియదు నాకు. సో స్ట్రైట్ ఆన్ వెళ్ళామా, మన పని చూసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా. సో ఈ 10 ఏళ్ళుగా నాకు తెలిసిన పని అదే. నాకు వెళ్ళిపోయి ఈవినింగ్స్ ఎవరితో కూర్చొని టైం స్పెండ్ చేయను, నాకు తెలియదు, వేరే వరల్డ్ తెలియదు. సో అందుకని నాకు వాళ్ళకి ఇప్పుడు సపోజ్ అనిల్ మీ గురించి ఇలా అన్నారంట సీన్ గారు అని ఆయనకు తెలిసింది అనుకోండి, వీడికి బాగా ఎక్కువైంది, వీడు 3 హిట్లు కొట్టాడు కదా అని తెలియకుండా ఒక చిన్న నెగిటివ్ యాంగిల్ ఆయనకు జనరేట్ అవుద్ది. నేను ఎక్కడికి వెళ్ళినా సీన్ గారి గురించి పాజిటివ్గానే మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇంట్రెస్ట్తో చెప్పాను, ఆయనతో పనిచేశాక ఎంటర్టైన్మెంట్ టైమింగ్ నేను కొంచెం డెవలప్ చేసుకున్నాను. ఆగడుకు పనిచేసేటప్పుడు ఆయన ఒక టిపికల్ టైమింగ్ ఉంటుంది. సో నేను పనిచేసిన అందరి దగ్గర ఎంతో కొంత నేను ఒక 1%, 5%, 10% నేర్చుకున్నాను. సో ఇవన్నీ నేను బిఫోర్ డైరెక్టర్గా అవ్వకముందు పనిచేసిన డైరెక్టర్స్ వీళ్ళందరూ. సో ఎప్పుడు ఆ పాజిటివ్ రిలేషన్ ఉంటుంది నాకు ప్రతి డైరెక్టర్తో కూడా. ఈవెన్ వాసు గారు, కందిరేగ వాసు గారు, సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో ఫస్ట్ మెసేజ్ ఆయనదే వస్తుంది నాకు. నంబర్ ఫస్ట్ మెసేజ్, అనిల్ పెద్ద హిట్ కొట్టావు. ఇదే ప్రతి సినిమాకి ఇదే మెసేజ్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. శివ గారు అలాగే తమిళ్లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్, ఆయన అజిత్తో చేస్తున్నారు. విశ్వాసం. ఆయన పొంగల్కి మొన్న ఆయన సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది, నా సినిమా ఎక్కడ మంది బాగా ఆడుతుంది. ఆయన కాల్ చేశారు, ఆయన వెరీ హ్యాపీ. సో నేను పనిచేసి నాకు యాక్సెస్ ఉన్న మెయిన్ డైరెక్టర్ గోపిమల్నేని. సో ఈజ్ లైక్ మై బ్రదర్. శివ ఆయన గురించి మాట్లాడితే ఎందుకైనా అంటే మనవాడై ఉండి అక్కడ పోయి స్టార్ డైరెక్టర్ అవ్వడం ఏంటి, ఇక్కడ ఆయన ఎవరు గుర్తించకపోవడం ఏంటి, ఏం జరిగి ఉంటుంది అంటారు? ఇక్కడంటే ఆయనకి ఫస్ట్ హిట్ తర్వాత సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్ రావడం జరిగింది. ఫస్ట్ శౌర్యం హిట్ అయింది, తర్వాత శంఖం గోపిచంద్తో ఒక ఫ్లాప్ రావడం అనేది, తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఆయనకి చిరుత అని తమిళ్లో మంచి ఆఫర్ వచ్చింది. సో మేబీ శంఖం తర్వాత ఇమీడియట్ తెలుగు చేసి ఉంటే, వెయిట్ చేసి అతను పెద్ద హీరో కోసం మంచి కథ వేసి ఉంటే మేబీ ఆయన బిగ్ లీగ్లోకి వెళ్ళిపోయిండేవాడు ఇక్కడ. సో లక్కీగా ఆయనకి విక్రమార్కుడు రీమేక్ తమిళ్లో దొరికింది, కార్తీ లాంటి హీరో, మంచి బ్యానరు, జ్ఞానవేల్ రాజా గారి బ్యానరు. సో జాక్పాట్ అది. సో సాలిడ్గా వర్క్ అయింది ఆ సినిమా. దాంతో ఇమీడియట్గా అజిత్ గారు, ఇంకా అజిత్ గారితో అక్కడ సినిమా అన్నాక అతను ఆయన వెనక్కి వచ్చి చూసుకోవాల్సింది లేదు. ఆ గ్యాప్లోనే దరువు చేశారు రవితేజ గారితో. అది కూడా కొంచెం యావరేజ్గా ఇదైంది. అది కూడా బ్లాస్టింగ్ హిట్ కాల, ఒక సూపర్ హిట్ కాల. అందుకని మేబీ ఆయన తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదేమో